నిజంగా దేవుడు ఏ కార్యమైనా చేయగలరు దేవుడిని మనం నమ్మినప్పుడు కదండి. నిజమే, మన దేవుడు మనకున్నాడు, మనం భయపడవలసిన అవసరం లేదు. చాలామంది ఏం చేస్తారంటే చిన్న సమస్య కూడా కృంగిపోతూ ఉంటారు, చిన్న ఇబ్బంది వచ్చినా కృంగిపోతూ ఉంటారు. ఇది నా వల్ల కాదు, ఇది నాకు అసాధ్యం, నేను దీన్ని జయించలేను, నా వల్ల కానే కాదు అని చాలామంది బలహీనపడిపోయి కృంగిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని చూడొద్దు, మీరు వాటిని చూసి కృంగిపోకూడదు. ఇదిగో దావీదు అన్నాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతున్నావు, నువ్వు నాలో ఎందుకు తొందరపడుతున్నావు, ఇదిగో నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచని. గట్టిగా చప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అవును, తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు కదా. ఎవరమైనా మనుషులమే కదా, మరి సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కృంగుదలలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి దావీదు కూడా అంతే, తన మనస్సు కూడా కృంగుదలలోకి వెళ్ళిపోతున్నప్పుడు, తన ప్రాణం కూడా కృంగుదలలోకి వెళ్ళిపోతున్నప్పుడు, మరి ఆయనైతే అలాగే నిరాశతో నిలబడలేదు, కానీ తన ప్రాణాన్ని ధైర్యపరుచుకుంటున్నాడు, తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నా ప్రాణమా కృంగిపోతున్నావు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు, ఇదిగో మనకు దేవుడున్నాడు, ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఈ సమస్యల్లో, పోరాటాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, శత్రువు యొక్క ఇబ్బందుల్లో అన్నిటిలోంచి కూడా మనల్ని విడిపించగలిగిన దేవుడు మనకున్నాడు కదా. నువ్వెందుకు ప్రాణమా తొందరపడుతున్నావు, ఇదిగో ఆయన వైపు చూడు, ఆయన యందు నిరీక్షణ ఉంచు అని మరి దావీదు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రాణంతో చెప్పుకున్నప్పుడు దావీదు, ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యందు ఎటువంటి పోరాటాలు ఎదురైనా చుట్టూ కూడా శత్రువులు అధికమైపోయారంట, తన ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో కూడా దావీదు దేవుని యందే నిరీక్షణ ఉంచాడు. ఆయన నిరీక్షణ దావీదును సిగ్గుపరచలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క నిరీక్షణ ఆయన అవమానపరచలేదు. దేవుని పైన పెట్టుకున్న నమ్మకం, దేవుని పట్ల కలిగిన నిరీక్షణ దావీదు జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి కృపను చూపింది. శత్రు పోరాటాలన్నిటి మీద విజయాన్ని పొందుకున్నాడు. ప్రతి శత్రు కాడిని దేవుడు విర్రగొట్టాడు. శత్రువుల్ని మరి దేవుడు దావీదునంట మరి అన్ని సంవత్సరాలు తరుముతూ ఉన్న ఒక్క శత్రువు కూడా దావీదుని అప్పగించలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? దావీదు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దావీదు దేవుణ్ణి నమ్మాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయన వైపే చూస్తూ ఉన్నాడు. ఆయన నాకున్నాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. సంగమా, ఈరోజు నువ్వు కూడా అంతే. నీకు ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పోరాటాలు ఎదురవుతున్నా, నీ జీవితంలో ఎంత శత్రువు నిన్ను అతాకుతులం నిన్ను చేయాలని ప్రయత్నిస్తున్నా, నువ్వు బెదిరిపోవద్దు, కృంగిపోవద్దు. ఆర్థిక పోరాటాలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, అప్పులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, మరి ఏదైనా సరే నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు, నువ్వేం చేయాలంటే దావీదు వలె దేవుని యందు నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. దావీదు కోసం దిగాడు. దావీదుకున్న శత్రువులందరినీ కూడా నిర్మూలపరిచాడు. రే సంగమా, మీరు ఎవరు కూడా కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. ఈ రోజున నీ జీవితం కూడా ఆశీర్వాదములకు నువ్వు అడుగు పెట్టబోతున్నావు. నీ స్థితిగతులు మారబోతున్నాయి. దావీదు వలె దేవుని యందు నిరీక్షణ ఉంచగలగాలి. అప్పుడే దేవుడు నీకు సహాయకుడే వస్తాడు.